ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్ ఆప్షన్లో హైడ్రోడైలిటేషన్ అనే పద్ధతి ఏంటి? హైడ్రోడైలిటేషన్ వల్ల ఉన్న ఉపయోగాలు, ఇది ఏ రకంగా పనిచేస్తుంది ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ సర్జరీ ఇన్ హైదరాబాద్. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం సర్వసాధారణంగా చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం అనేది బిగుసుకుపోవడం, మూమెంట్స్ అనేవి మొత్తం కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోవడము, నొప్పి, రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉండడము, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయడానికి అంటే చేయి పైకెత్తడానికి, ఇంకా ఏదైనా వెనకన్నది రీచ్ అయ్యి తీసుకోవడానికి వీటన్నిటికీ ఇబ్బందికరంగా ఉండడం అన్నమాట. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ని మనం నిర్ధారించుకున్న తర్వాత ఎందుకు నిర్ధారించుకోవాలి అంటే, కొంతమందికి భుజంలో కండరాలు చిరిగినప్పుడు కూడా నొప్పి వల్ల మూమెంట్స్ ఎక్కువగా చేయకపోవడం వల్ల అది భుజం బిగుసుకుపోవడానికి కారణమవుతుంది. సో ఈ కండరాలలో చిరుగుందా లేదా నిర్ధారించుకుని ఓన్లీ ఫ్రోజన్ షోల్డరే అన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, మెడిసిన్స్, ఎక్సర్సైజెస్. ఏదైతే మూమెంట్స్ బాగా రిస్ట్రిక్ట్ అయిపోయాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ నొప్పి తగ్గడానికి మెడిసిన్స్, ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకోవడం నొప్పి తగ్గడానికి, అల్ట్రాసౌండ్ కానీ నొప్పి తగ్గించే మొడాలిటీస్ అవి తీసుకుంటూ ఎక్కువగా మూమెంట్స్ చేయడానికి ప్రయత్నించడం. సో ఈ రకంగా మనం ఒక 2 నుండి 3 వారాల వరకు ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందో చూస్తాం. కొంతమందిలో ఒక 60% నుండి 70% మందిలో మ్యాక్సిమం ఒక 4 వారాలలో ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్సర్సైజెస్తో రికవరీ అవుతుంది. అది ఇనిషియల్గా ప్రజెంట్ అయినప్పుడు, ఇనిషియల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు. అలాగా కాకుండా కొంతమంది చాలా లేట్గా వస్తుంటారు. వాళ్ళు అప్పర్ లింబ్ కదా, చేయికి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి అవసరం అనుకున్న పనులు ఈ రేంజ్లోనే ఎక్కువగా చేసుకుని మూమెంట్స్ ఎక్కువగా చేయకపోవడం, అదే ఇంకా నొప్పి తగ్గుతుందని కొన్ని రోజులు వెయిట్ చేసి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా లేట్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే బాగా ఈ బిగుసుకుపోవడం అనేది, బాగా స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం ఈ చెయ్యి ఇలా మూవ్ చేయడానికి కానీ, లోపలికి మూవ్ చేయడానికి కానీ, కొంచెం కూడా పైకెత్తడానికి అవ్వకుండా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ కానీ, ఎక్సర్సైజెస్ ఎన్ని రోజులు చేసినా ఆ నొప్పి వల్ల ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో ఈ స్టేజ్లో ఒక 4 వారాల నుండి 6 వారాల తర్వాత వచ్చారు, లేదంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఏంటి, మెడిసిన్స్, ఎక్సర్సైజెస్తో ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళకి చాలా అద్భుతమైన టెక్నిక్ ఏంటి అంటే, హైడ్రోడైలిటేషన్ అనే పద్ధతి ద్వారా మనం ఫ్రోజన్ షోల్డర్ని ట్రీట్ చేయవచ్చు. ఈ హైడ్రోడైలిటేషన్ అంటే ఏంటంటే, ఇట్స్ అ సింపుల్ ఇంజెక్షన్ టెక్నిక్ అన్నమాట. ఈ భుజం చుట్టూ క్యాప్సూల్ ఉంటుందన్నమాట. జాయింట్ చుట్టూ, ఏ జాయింట్ చుట్టూ అయినా క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్లో జాయింట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ వల్ల ఈ క్యాప్సూల్ యొక్క వాల్యూమ్ తగ్గిపోవడం వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అన్నీ పెరుగుతాయి. సో ఈ క్యాప్సూల్ వాల్యూమ్ పెంచడానికి ఒక చిన్న ఇంజెక్షన్ని జాయింట్లోకి పాస్ చేసి ఆ క్యాప్సూల్ని డిస్టెండ్ చేయడానికి ఒక 40 to 50 ml ఆఫ్ ఫ్లూయిడ్ని జాయింట్ లోపల ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దీనివల్ల లోపల ఉన్న అడేషన్స్ని బ్రేక్ అయిపోయి వాటిలో కొంచెం లోకల్ అనెస్థెటిక్, కొంచెం నొప్పి తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మెడికేషన్స్, దాంతోపాటు మ్యాక్సిమం అమౌంట్ ఒక 30 ml 40 ml వరకు నార్మల్ సలైన్ని పుష్ చేస్తాం. ఇలా పుష్ చేయడం వల్ల అడేషన్స్ బ్రేక్ అవ్వడం వల్ల వాళ్ళకి తొందరగా మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హైడ్రోడైలిటేషన్ వల్ల 90% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే లేట్గా ప్రజెంట్ అయ్యి చాలా మూమెంట్ రెస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తాం ఈ హైడ్రోడైలిటేషన్ అంటే, ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తామన్నమాట. ఈ షోల్డర్ జాయింట్ మనది ఇప్పుడు స్ట్రైట్గా నీడిల్ పెట్టడానికి స్ట్రైట్గా ఉండదు, జాయింట్ కొంచెం వంకరగా ఉంటుందన్నమాట. అది రిట్రోవర్షన్ అంటాం. 20 degrees యాంగిల్లో ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం డైరెక్ట్గా జాయింట్లకు నీడిల్ పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది. డైరెక్ట్గా ఓపీడీ ప్రొసీజర్లో చేస్తే అనస్థీషియా ఇవ్వకుండా, అనస్థీషియా అంటే లోకల్ అనస్థీషియా, చిన్నగా ఇంజెక్ట్ చేసి ఆ ఏరియాని నమ్ చేసి అనస్థీషియా ఇవ్వకుండా చేస్తే నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ నీడిల్ జాయింట్ లోపల ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆపరేషన్ థియేటర్లో ఒక చిన్న సియామ్ అనేది ఎక్స్రే మిషన్ ఉంటుంది. ఆ ఎక్స్రే మిషన్లో ఆ నీడిల్ జాయింట్లోకి వెళ్ళినట్టు నిర్ధారించుకున్న తర్వాత ఈ ఫ్లూయిడ్ని మనం పుష్ చేస్తామన్నమాట. ఇలా పుష్ చేయడం వల్ల ఆ క్యాప్సూల్ అంతా డైలేట్ అయిపోయి రూమ్ పెరగడం వల్ల తొందరగా రికవరీ ఉంటుంది. సో హాస్పిటల్లో ఒక గంటన్నర అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్ తర్వాత కూడా కొంచెం నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కానీ, ఏదైనా నొప్పికి సంబంధించిన మెడికేషన్స్ పెట్టడము, యాక్టివ్గా ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపిస్ట్ హెల్ప్తో చేయమని అడ్వైస్ చేస్తాం.
సో ఈ ఫ్రోజన్ షోల్డర్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యాక్టివిటీస్ అంటే రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు యాక్టివిటీస్ అసలు ఇంప్రూవ్ అవ్వవు. రాత్రిపూట నొప్పితో చాలా మట్టుకు బాధపడుతూ ఉంటారు. ఈ హైడ్రోడైలిటేషన్ వల్ల చాలా తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టిఫ్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు దీని గురించి సంప్రదించి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం.